ఆడు వచ్చాడంటే పెద్ద మాధవ్ వచ్చేసాడు రాడు మాధవ్ వచ్చేసాడు రాడు. ఏం చేస్తున్నావు? చెప్పమ్మా. నీతో మాట్లాడాలి. ఇక ఏదో తేడాగా ఉందేంటి? డబ్బులు ట్రాన్స్ఫర్ చేయి. దేనికి? అదేంటి దేనికి? పిల్లలు థర్డ్ టైం ఫీజు కట్టాలి ఇద్దరికి. ఆ, పని వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, డాక్రాలు కట్టాలి, గ్రాసరీస్ తెచ్చుకోవాలి. ట్రాన్స్ఫర్ చేస్తే నేను అమౌంట్ కడతా. చెప్పు పోనీ. జోక్ చేస్తున్నావేంటి? జోక్ కాదమ్మా, ఇంత పొడుగు లిస్ట్ చెప్తున్నావు కదా. లిస్ట్ కాదు, ఉమ్, చెప్తున్నా కదా. ఏం చెప్తున్నావు? ప్రతి ఏదైనా నెల కట్టేదేగా, నీకు తెలియదేమో. డబ్బులు ఉన్నప్పుడు అలగాడు, ఎప్పుడు పడితే అప్పుడు అడిగి కొడత కదా. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం. జోక్ చేయకు మాధవ్. జోక్ కాదమ్మా, సీరియస్ గానే చెప్తున్నాను. వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, వాళ్ళు అడుగుతున్నారు. ఇప్పుడు వాళ్ళ అలాంటి అమ్మాయి డబ్బులు బాధ్యతలన్నీ అడిగింది, అలాంటి అవసరం ఉందట. బాధ్యతలన్నీ నువ్వే పడుకో. ముందు డబ్బులు ట్రాన్స్ఫర్ చేయ, కట్టాలి, ఏడిపించుకో. ఎక్కడి నుంచి తేను? నీ ఫోన్ పే నుంచి నా ఫోన్ పేలకు తీసుకురా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? తీసుకో. విషయం చెప్తాను. చెప్పు. ఇప్పుడు నిన్ను పెంచింది ఎవరు? మా అమ్మ నాన్న. నిన్ను సాకింది ఎవరు చెప్పు? మీ మా అమ్మ అమ్మాయినా? నాన్న. అలాగే పిల్లలు పెంచేది ఎవరు? ఇప్పుడు నేనే. నేను స్కూల్కి రెడీ చేసింది ఎవరు? మా అమ్మ. అలాగే పిల్లల్ని ఇప్పుడు స్కూల్కి రెడీ చేస్తుంది ఎవరు? నేనే. అలాగే స్కూల్కి వెళ్ళిపోయి ఫీజు కట్టాల్సిన బాధ్యత ఎవరిది? నువ్వు. అది ఎందుకు? ఏదో తేడాగా ఉందేంటి? కట్టాను, నువ్వు తెచ్చిస్తేనే కట్టేది. ఆ, నేను ఒక్కదాన్నే కదా. వెళ్తే అది అయిపోతుంది. ఎప్పుడు నువ్వు చెప్పు. స్కూల్ మానిపించేసి పిల్లల్ని ఇంట్లో కూర్చోబెట్టమంటావా? మానిపించేస్తే నీకులాగా ఖాళీగా కూర్చుంటారా? అంటే ఇప్పుడు నువ్వు నేను ఖాళీగా ఖాళీగా కూర్చుంటున్నాను అని చెప్తున్నావా నువ్వు? నాకేంటి? అలా కాదు, ఇప్పుడు ఖాళీగానే ఉన్నావు కదా నాకు ప్రశాంతంగా. ఇవన్నీ తెలీదమ్మా. నువ్వు ఫోన్ పే చేయండి, నేను అన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఉంటా.